పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా నిరుత్సాహంగానే గడుస్తుంది. సినీ కళాకారులకు కూడా కొన్ని సమస్యలు అకస్మాత్తుగా ఎదురవుతాయి, జాగ్రత్త వహించాలి. విద్యార్థులు కొన్ని అవకాశాలను చేజర్చుకుంటారు. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ నరసింహస్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఎదురవుతాయి. నూతన రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఎంతగా కష్టించినా ఫలితం అంతగా కనిపించదు. ప్రతి పనిలో కూడా ఈరోజు కుంభరాశి వారికి వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. బంధువులతోటి కూడా అకారణంగా వైరం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. విలువైన వస్తువులను చేజర్చుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఈరోజు నిరాశని కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం మరింత అధికమవుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి కూడా మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ కళాకారులకు అవకాశాలు కొన్ని త్రుట్లో చేజారవచ్చు. విద్యార్థుల ప్రయత్నాల్లో ఆటంకాలు అవాంతరాలు ఎదురవుతాయి. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక కుంభరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీ మహావిష్ణువు వారిని యథాశక్తిగా పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి చక్కగా అనుకూలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు కూడా మీనరాశి వారు నిర్వహిస్తారు. స్నేహితుల సాయంతో కొన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. ధార్మిక సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. భూ సంబంధిత వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి మెరుగుపడుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వర్గాల వారికి కోరుకున్నటువంటి పదోన్నతులు లభిస్తాయి. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ కళాకారులు శుభవర్తమానాలను అందుకుంటారు. విద్యార్థులు పరిశోధనలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మహిళలకు కుటుంబంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. ఇంటా బయట కూడా మీనరాశి మహిళది పైచేయిగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలలో మంచి లాభాలు. మీనరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఈ విధంగా ఉంది. ఇటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు ఈరోజు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు సోమవారం కావున చంద్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో చంద్రగ్రహ దోషం వల్ల ఎవరికైతే అనారోగ్య సమస్యలు కానీ ఆటంకాలు కానీ అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు ప్రధానంగా చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారో వారు దగ్గరటువంటి శివపార్వతుల ఆలయానికి వెళ్ళి స్వామివారికి మరియు అమ్మవారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ముందుకు బయలుదేరి వెళ్ళడం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు హనుమత్ వ్రతం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ ఆంజనేయ స్వామివారిని యథాశక్తిగా ఆరాధించడం, స్వామివారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమం నిర్వహించడం, హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని కానీ లేక సుందరకాండ పాలనని కానీ ఈరోజు చేయడం అన్నిటికన్నా కూడా అందరికీ కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.